ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తేరి మేరీ కాఫీలో భాగంగా ఉంచాను. అయ్యో గోరింటాకు, అది తేరీ మేరీ కాఫీ కాదమ్మా, ఫిజియోథెరపీ. ఆ అందులో భాగంగానే అనుకో. ఆ నక్షత్రం నడు పట్టేసి తను బాధ తట్టుకోలేకుండా అల్లాడిపోతోంది. బాబు, నువ్వేదైనా చేయగలవా? ఏం చేయమంటావు? అదే బాబు, నొప్పి పోవడానికి ఏమైనా చేయగలవా అని అడుగుతున్నాను. నొప్పి పోవడానికి ఏమైనా చేయాలి. ఎందుకు చేయలేను? నొప్పిని పోగొట్టడం, నడుము నిలబెట్టడం నాకు చిటికెలో పని. అమ్మయ్యా, బతికిపోయాను. అమ్మా, కానీ నేను చేయనుగా. ఎందుకు? ఎందుకంటే నక్షత్రకి నేను చేయాల్సిన ఫిజియోథెరపీ నువ్వు చేసావు గనక. నా నుంచి నక్షత్రాన్ని తప్పించాలని నువ్వు అనుకున్నావు గనక. నేను తప్పించాలనుకోలేదు. తను తప్పించుకోవడానికి నన్ను జాయింట్ వెంచర్ గా కలుపుకుంది. ఈసారి కలవమన్నా కలవను బాబు. బాబు, కాస్త సాయం చెయ్యి. బాబా, కాస్త సాయం చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది. సాయం చెయ్యి, లేకపోతే అపరు నాకు అన్నం కూడా పెట్టదు. అయినా గోరింటాకు మనసెందుకో పట్ల ఎవరికైతే నొప్పుందో వాళ్ళే బ్రతిమలాడుకోవాలి. నువ్వు బ్రతిమలాడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. బేబే, మన చెర్రి బాబును బతిలాడు. నీ నొప్పి తుప్పు రాలు కొట్టేస్తాడు. అయితే నాకు ఇక్కడ పనిలేదన్నమాట. బాబు బేబీ, మరి డాక్టర్ వచ్చే వరకు ఈ నొప్పిని ఇలాగే భరిస్తూ ఉండగలవా? భరించలేను. మరైతే చెర్రి బాబుని పిలు. తప్పదు. పిలు. చెర్రీ, ఇలా రా చెర్రీ. అమ్మో, వచ్చేసాడు. చెర్రీ, కాస్త నడుం చూడవా చెర్రీ? బాగుంది. బాబు, నడుం చూడమంటే దాన్నిలా చూడమని కాదు, నడుం నొప్పి కాస్త బాగు చేయమని. అదే క్వశ్చన్ లో క్లారిటీ లేకపోతే ఆన్సర్ కూడా ఇలాగే ఉంటుంది మరి. అమ్మో, అమ్మో, అమ్మా. నొప్పి. అమ్మా, జాగ్రత్త, నెమ్మది. అమ్మయ్యా. థ్యాంక్ యూ చెర్రీ. ఎవరికి ఏం హెల్ప్ అడగాలో, ఎవరు ఏం పని చేయాలో ముందు తెలుసుకోవడం మంచిది.